లేఖన భాగమును మనం అందరం కలిసి చదువుకుందాం. 2 క్రానికల్ 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 క్రానికల్ చాప్టర్ 29, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 30 ప్లీజ్. చదవగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యమును తప్పులు లేకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వచనం అందరం కలిసి, పాత నిబంధనలో 383వ పేజీ తెలుగు బైబిల్లో. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములనెత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అందరము కలిసి అన్న చాలా మంది చదవనట్టున్నారు. మరి ఒకసారి ఇదే లేఖన భాగమును మనం అందరం కలిసి చదువుకుందామా? దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. తగిలిన దేవుడు లేఖన భాగమును మన వీటికి ఆస్వాదించి మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవా, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మారని దేవా, మార్పు చెందిన దేవా, రాజులకు రాజువు, ప్రభువులు ప్రభువు, మహాగణుడవు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, నిన్న నేడు నిరంతరం ఏకరీతుకున్న దేవుడవు, ఎంతైనా మా మంచి దేవుడవు, ఏమాత్రం అన్యాయం చేయనటువంటి దేవుడవు, ఎవరు సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగి వశించుతూ నిత్యము కోట్లాను కోట్ల దేవదూతల చేత భూమి మీద పరిశుద్ధుల చేత నిత్యము పొగడబడుతున్న మా గొప్ప దేవుడవు. మీ వంటి దేవుడు ఎవరు లేరని, మీకు సమమైన వాడు ఎవరు లేరని, మీకు సాటి అయిన వాడు ఎవరు లేరని, మీ మంచితనాన్ని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ దైవత్వాన్ని బట్టి తల వంచి మిమ్మల్ని పూజించుకుని ఆడి గణపరిచి నమస్కరించి ఆరాధించి మొక్కుతా ఉంటున్నాం. మా ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినము సమస్త క్రైస్తవ భక్తతోటి ప్రపంచ నలుమూలల చెదిరి మీ యొక్క నామమును ప్రభు కొనియాడి గణపరచడానికి, ఆరాధన చేయడానికి మీ వాక్యము చుట్టూ బళ్ళ చుట్టూ చేరి వచ్చి ఉంటుండగా వారితో మేము కూడా సహపాఠ వారమును తలంచి ఈ ఖమ్మం మహాపట్నంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ ద్వీపస్తంభమైన జముల దేవుని సంఘమైన ఎల్షద్దాయిలో మేము సహా మీ ప్రేమిని బిడ్డలముగా కూడి చేరి రావడానికి మీరు మా దేశంలో అనుగ్రహిస్తూ వచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రమును బట్టి, మీరు మాకు ఉచితంగా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి మిమ్మల్ని కొనియాడి గణపరుస్తూ ఉంటున్నాం. మా ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినంలో మిమ్మల్ని ఆరాధన చేయడానికి మమ్మల్ని సమీప దూర ప్రాంతంలో నుండి తీసుకుని వచ్చి సమకూర్చినందుకు మీకు వందనములు. వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మదేవ, మీ యొక్క ఆరాధన కొరక తలంపులు మా మధ్యకు తీసుకురండి. వాక్యంను ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆత్మ సత్యం చేత అర్థంగా ఆరాధన చేయడానికి మా హృదయాలను ఆరాధన కొరకే పురుకొల్పండి. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు పాల ద్వారా మీరు చేసిన సాయాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి పాల ద్వారా మహిమ పొందుతూ వచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అనేకున్న పాత్రుని నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి మేలు కొరకై మీ మాటను అన్నట్టు ఉంచి పరలోక మాసం వర్తమానం విడుదల చేసి మీ నామకు మహిమ తీసుకుంటామని మా ప్రియ సోదరుడు మీ దాసుడు సాల్మానను బట్టి మీకు వందనములు, ఆయనకి రక్షణను బట్టి, నమ్మకమైన సేవా పిలుపును బట్టి మీకు వందనములు. మీ సేవా పిలుపును అందుకొని సమస్తమును వెంటగా ఎంచుకొని విడిచిపెట్టి మిమ్మల్ని సేవిస్తూ ఆయా ప్రాంతాలలో ఆయన కుటుంబం ద్వారా, ఆయన ద్వారా, సంఘాల ద్వారా జరిగిస్తూ వచ్చిన పరిచయ నిత్యత్వం జ్ఞాపం చేస్తూ మీ అధికారుల సంకల్పం మీ చేత ప్రకారంగా ఎల్షద్దాయికి తీసుకుని వచ్చినారు. మీ అధికారుల సంకల్పాన్ని ఆయన చేస్తున్న పరిచయ ద్వారా మహిమపరుస్తూ రావాల్సి ప్రార్థిస్తున్నాను. వచ్చిన వారందరిని బట్టి మీ వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ నామాసం తీవ్రకరంగా ఆశ్చర్యకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినములో ఆ దేవదేవుణ్ణి ఆరాధన చేసే గొప్ప ధన్యత, భాగ్యము దేవుడు మనకు సహా చాలా మందితో కూడా అనుగ్రహిస్తూ వచ్చినందుకు దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినం, పరిశుద్ధ దినం, పునరుత్థాన దినములో దేవుడు నీ నుండి నా నుండి కోరేది ఏదైనా ఉందంటే ఒకటి ఆరాధన. ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత నీవు నేను దేవునితో ఉంటూ ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయనతో సహపాటి వారమై ఆయనకు చేసే ఒకే ఒక పరిచర్య ఏదైనా ఉందంటే అది ఆరాధన మాత్రమే. భవిష్యత్తులో జరిగిపోయే ఆ పరిచర్య కొరకై
భూలోకములో దేవుడు ఆరాధన అన్న క్రమములోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. ప్రభు స్తోత్రం. ఎన్నో క్రైస్తవ డెనామినేషన్లు ఉన్నాయి భూమి మీద. వారిని అడిగితే నెలకొకసారి ఆరాధన చేసే సంఘాలు ఉన్నాయి, 3 నెలలకు ఒకసారి పండుగల రోజుల్లో సమకూర్చబడి దేవుని ఆరాధన చేసే డెనామినేషన్లు సంఘాలు ఉన్నాయి. ప్రభు స్తోత్రం. దైవజనులు భక్త్ సింగ్ గారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చిన సంఘ ప్రత్యక్షత ఈ దైవికమైన క్రమములో దేవుడు మనల్ని ప్రతి పరిశుద్ధ దినం, ప్రభు దినం, పునరుత్థాన దినములో ఆయన వాక్యము చుట్టూ బల్ల చుట్టూ ఆయన ప్రజలముగా చేరి దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన గొప్పతనాన్ని ఉచ్చరిస్తూ హృదయం నిండగా జిహ్వాఫలముతో దేవుని ఆరాధన చేసే గొప్ప భాగ్యము ఈ సరైన క్రమములో దేవుడు మనల్ని ఉంచినందుకు దేవునికి నిన్నైన మెందైన వందనములు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ వచ్చినాం. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ఆధారం చేసుకొని దేవుని యొక్క మాటలు విని గ్రహించిన వారమే వ్యక్తిగతంగా దేవుని ఆరాధన చేసే గంభీరమైన సమయంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఆరాధన అన్నది ప్రాముఖ్యమైనది మనం ఎరుగుదము. భవిష్యత్తులో మనము చేసే ఒకే ఒక పరిచర్య ఆరాధన. కాబట్టి ఇక్కడ నువ్వు ఆరాధన చేయలేకపోతే ఎలాగూ నిత్యము పరలోకంలో ఆరాధన చేయగలుగుతావు. అందుకే ఇది ట్రైనింగ్ పీరియడ్ అంటారు. ఇక్కడ మనం ఆరాధన అనేది నేర్చుకోవాలి, చేయాలి. కాబట్టి ఈ ఆరాధన అనేది చాలా మందికి లేనటువంటి పరిస్థితి. చాలా మంది వస్తారు కానీ దేవుని మందిరానికి ఆరాధన చేయకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ నువ్వు ఆరాధన చేయలేకపోతే అక్కడ నువ్వు ఎలాగూ నువ్వు ఆరాధన చేయగలుగుతావు. కాబట్టి ఆరాధన నా ఆరాధన దేవుడు కోరుతా ఉన్నాడు. నా నుండి ఆశిస్తున్నది ఒకటే ఆరాధన. కాబట్టి ప్రతి ప్రభుదిన పరిశుద్ధ దినములో ఆయన బిడ్డలముగా ఆయన మందిరంలో చేరి వాక్యమును ఆధారం చేసుకుని దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని ప్రచురపరచడమే దేవుని చేసే ఆరాధన. ఆరాధన ఆది కాండములో ఆరంభమైంది 4వ అధ్యాయములో. అక్కడ దేవునికి మొట్టమొదటి సంతానము ఆరాధన అర్పణలు తీసుకుని వచ్చినారు. అక్కడ రాయబడతా ఉంది 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు హేబేలును అతని ఆరాధనను లేకుంటే హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టినాడు. ఎందుకు? కయ్యను కూడా తీసుకుని వచ్చినాడు కదా. కయ్యను అర్పణ ఆరాధన దేవుడు ఎందుకు త్రోసివేసినాడు? అక్కడ సీక్వెన్స్ ఉంది, బైబిల్ క్రమం ఉంది. 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టినాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను ఆరాధనను లక్ష్య పెట్టక మునుపు హేబేలును చూచినాడు. మొట్టమొదటిగా హేబేలు లక్ష్యపరచబడాలా, హేబేలు అంగీకరింపబడాలా. తర్వాతనే హేబేలు చేసే ఆరాధన దేవునికి ఇష్టమైనదిగా ఉంది. కాబట్టి నా ఆరాధన దేవుడు ఆగ్రహించాలంటే, నీవు నిన్ను చేసే స్తుతుల మీద ఆయన సింహాసనాసనుడు ఉండాలంటే మనం అంగీకారంగా ఉండాలి. అది బైబిల్ క్రమం. హేబేలును తర్వాత అతని అర్పణ. కాబట్టి నా ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మనం అంగీకారంగా ఉండాలి. చేయొచ్చు ఆరాధన, అందరికంటే బాగుగా చేయొచ్చు, అందరినీ మెప్పించవచ్చు. బలి చేసినాడు ఆరాధన, బలి చేసింది ఆరాధన, మంచిదే. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, హృదయాన్ని చూస్తాడు. మానవుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నా ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మన హృదయం అంగీకారంగా ఉండాలి. హేబేలు దేవునికి ఆరాధన చేసే ఆ క్రమంలో తన ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణము పెట్టి దేవుని ఆరాధన చేసినాడు. అంటే ఆరాధన అన్నది త్యాగముతో కూడుకున్నది. ఆరాధన అనేది త్యాగంతో కూడుకున్నది. త్యాగం చేసినావా? సమయాన్ని త్యాగం చేసుకుని వచ్చినావా? సరైన సమయానికి వచ్చినామా? మనల్ని మనము పరీక్షించుకునవలసిన సమయం. కాబట్టి తన ప్రాణం పెట్టి త్యాగపూరితమైనటువంటి ఆరాధన. రెండవ ఆరాధన మనం గమనిస్తే అబ్రహాం లేక పుట్టినాడు, ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, తను ఎంతో ప్రేమించే కుమారుడు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం మీదకి వెళ్ళి అర్పించినాడు, ఆరాధన చేసినాడు. అంటే ఆరాధన ఏం తెలియజేస్తుందంటే అబ్రహాం ఆరాధన ద్వారా ఇష్టమైనది దేవునికి ఇవ్వడం ఆరాధన. హేబేలు త్యాగముతో కూడుకున్న ఆరాధన. అబ్రహామును గమనిస్తే ఇష్టమైనది దేవునికి ఇచ్చి ఆరాధన చేసినాడు. మూడవ ఆరాధన మనం గమనిస్తే యోబు సమస్తము కోల్పోయినాడు. ఆ దినాలలో, యోబు నివసించిన దినాలలో, ఆ ప్రాంతంలో యోబు వంటి, ఊజు దేశం, తూర్పు దేశంలో యోబు వంటి ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎవరు లేరు అక్కడ. చెడుతనను విసర్జించిన వాడు, దేవుడు సాక్ష్యం చెప్పినాడు. అటువంటి ఆయన ఉన్న పాటను సమస్తమును కోల్పోయినాడు. బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకు తీసుకుని గోక్కుంటా ఉన్నాడు. చేయని నేరానికి సమస్తము దూరమైపోయినాయి. తన భార్య మొక్కతి మిగిలింది. ఆమె వచ్చి ఇంకేం దేవుడు దూషించి మరణం అంటాడు కదా. మూర్ఖురాలు మాట్లాడినట్టు
మాట్లాడదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకో, నేను యెహోవా నామమునకు అది సమస్తము కోల్పోయినప్పటికీ దేవుని ఆరాధన చేయొచ్చు. బహుశా గర్భం పోయిందా, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినావా, ఉద్యోగం పోయిందా, ఆస్తిపాస్తులు కోల్పోయినావా, ఆరోగ్యం పోయిందా, అయినా దేవుని ఆరాధన చేయాలా. అదే దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నది. తర్వాత దావీదు దగ్గరికి వస్తే 34వ కీర్తనలో అంటాడు, మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. కొండలలో ఎక్కుతా ఉన్నాడు, గుహలలో దాక్కుంటా ఉన్నాడు, పిల్లనిచ్చిన మామ కత్తి పట్టినాడు, కడుపును పుట్టిన కుమారుడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, చేయనరానికి సమస్తం విడిచిపెట్టి గుహలలో దాక్కున్న పరిస్థితి, ప్రాణ భయముతో దిక్కులు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తా. నీవు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో సహితము దేవుణ్ణి ఆరాధన చేసే బద్ధుడివై బద్ధురాలవై ఉంటున్నావు. తర్వాత హబక్కుకు దగ్గరికి వెళ్తే సమస్తము లేవు. పంటలో వెళ్తే పొలంలో పంట లేదు, పశువుల శాలకు వెళ్తే పరిస్థితి బాగలేదు, అయినప్పుడు యెహోవా యందు ఆనందించినాడు. తర్వాత కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆరాధన, సంవత్సరము సంపాదించుకున్న ఆదాయం, సంవత్సరం అంతా కష్టపడింది, డబ్బులు సమకూర్చుకుంది, దేవుని ఆరాధన చేయాలనుకుంది, ఆ డబ్బులు తీసుకొని షాపుకి వెళ్ళింది. ఆ షాపులో అన్న యజమానునికి ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు లెక్క పెట్టుకొని సేరున్నర జటం మాంసి తూకం వేసి ఇచ్చినాడు. అంటే పర్ఫ్యూమ్, సెంటు. ఈనాడు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే వారికి ప్రాముఖ్యమైనది, విలువైనది ఏదైనా ఉందంటే సెంటు. మన దగ్గర ఒక 100 రూపాయలు పెడితే సెంట్ పర్ఫ్యూమ్ బాటిల్ వస్తుంది, అక్కడ వేలతో ఉంటుంది. అంటే చాలా ప్రాముఖ్యత వారికి. అటువంటి సంవత్సరం అంతా సంపాదించి కష్టపడిన ఆ డబ్బు తీసుకుని వచ్చి యేసు పాదములకు పూసి తల వెనుక తుడిచి ఆయన ఆరాధన చేసింది. అంటే ఆరాధన ఏం తెలియజేస్తుందంటే విలువైనది ఆయనకి ఇవ్వడం, త్యాగపూరితమైనది ఆరాధన, ఇష్టమైనది ఇచ్చేది ఆరాధన, సమస్తమును కోల్పోయినా చేయవలసిన ఆరాధన, ప్రతికూలమైన పరిస్థితులలో దావీదు చేసిన ఆరాధన, ఏమీ లేకపోయినా హబక్కుకు చేసిన ఆనందంతో చేసిన ఆరాధన, విలువైనది సమర్పించి దేవునికి ఆరాధన చేసిన మరియమ్మ ఆరాధన. అలాగైతే నీవు నేను ఈ ఆరాధనతో దేవుని మందిరంలో మనం ఇక్కడ సమకూర్చబడ్డాం. ఎటువంటి ఆరాధన తలంపులు నీ హృదయంలో ఉంది? ఆరాధన చేయకుండా వెళ్ళిపోతా ఉన్నావేమో. దాదాపు సంవత్సరానికి 52 వారాలు దేవుడు నీకు ఉచితంగా ఇచ్చినాడు. దేవుడి మందిరానికి వచ్చి ఆరాధన చేయకుండా వెళ్ళపోబాకు. నీ నుండి ఆశిస్తున్నది దేవుడు ఒక్కటే, నీ ఆస్తి కాదు, నీ బలము కాదు, నీ ధనము కాదు, కేవలము ఆరాధన. కాబట్టి ఆరాధన చేయకుండా వెళ్ళబాకు, దేవుడు దుఃఖపడతాడు. నువ్వు అక్కడి నుండి వస్తూ ఉంటే 9 గంటల నుండి ద్వారం దగ్గర నిలబడి ఆయన వేచి చూస్తూ ఉంటాడు. నా బిడ్డ నిన్న కాలేజీకి అరగంట ముందు వెళ్ళింది, ఆఫీసుకు 10 నిమిషాల ముందు వెళ్ళినాడు, దేవుని మందిరానికి ఆలస్యంగా వస్తూ ఉన్నారని. కాబట్టి వచ్చిన నీవు కొన్ని తలంపులు ఆధారం చేసుకుని నీ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రజల సముఖమున దేవుని ఆరాధన చేసి హెచ్చించడమే దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నటువంటిది. కాబట్టి ఇక్కడ హిజ్కియా ఆరాధన మనం గమనిస్తూ వస్తే అక్కడ సంతోషంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రములు. మనం కూడా సంతోషంతో పాటలు పాడాం, 3 పాటలు. తర్వాత సంతోషంతో స్తోత్రములు పాడి తర్వాత నెక్స్ట్ ఏముంది? తల వంచి. ఇప్పుడు మనము తల వంచి ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. సంతోషంతో పాటలు పాడాం, మంచిదే. ఇప్పుడు తల వంచి సంతోషముతో, ఇంకా ఎక్కువ సంతోషముతో ఆయనను ఆరాధన చేయాలా? ఆరాధన చేయడానికి ఎప్పుడు లేచినాడు ఆయన? 20 వచనం. ఎప్పుడు లేచినాడు హిజ్కియా? 20 వచనం. అందరం కలిసి చదువుకుందామా? అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. రాజు ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయి, రాజ్య పరిపాలన ఆయన భుజస్కంధాల మీద ఉంది. కానీ ఎప్పుడు లేచినాడు ఆయన? మనం ఎప్పుడు లేచినాం? చెప్పరు? నిజాలు మాట్లాడదాం. ఆదివారం ఎప్పుడు లేచినాము? ప్రతిరోజు ముందు లేస్తాం. లేటుగా లేచేది ఎప్పుడు? ఆదివారమే. ఎస్ ఆర్ నో? ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు పోతాం, ఫ్లైట్ ఎక్కాలంటే 3 గంటల ముందు వెళ్తాం, బస్ స్టాండ్కి బస్సు ఎక్కాలంటే 10 నిమిషాల ముందు వెళ్తాం, ట్రైన్కి వెళ్ళాలంటే అరగంట ముందు వెళ్తాం, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే గంట ముందు వెళ్తాం, అన్నిటికీ ముందు వెళ్తాం. అలారం పెట్టుకుని వెళ్తాం. పొద్దున వాకింగ్ జాగింగ్ వెళ్ళాలంటే 5 గంటలకు అలారం పెట్టుకుని వెళ్ళిపోతాం పార్కుకు. మంచిదే. అలారము మోగనిది ఎప్పుడు? అలారం పెట్టుకోకుండా ఉండేది ఎప్పుడు? ఆదివారమే.
లేటుగా లేచేది ఎప్పుడు? దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చేది ఎప్పుడు? ఆదివారం. క్రమమేనా ఇది? నీ కొరకే నా కొరకే రక్తము కార్చిన యేసు ప్రభువుకు నువ్వు నేను ఇచ్చే ఘనత, మహిమ, ప్రభావాలు ఇవేనా? కాలేజీకి ముందే వెళ్ళాం, ఆఫీస్కి ముందే వెళ్ళాం, హాస్పిటల్కి ముందే వెళ్ళాం, రైల్వే స్టేషన్కి ముందే వెళ్ళాం, బస్ స్టాండ్కి ముందే వెళ్ళాం, ఎయిర్పోర్ట్కి ముందే వెళ్ళాం, మందిరానికి ఆలస్యంగా వస్తాం. ఒక రాజు అండి, ఒక రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఎప్పుడు లేచినాడు? ఈ రాజు ఎప్పుడు లేచినాడు? పెందలకర లేచి అధికారుల తలుపులు తట్టినాడు. వెళ్ళి లెగండి లేపి అందరినీ తీసుకుని వచ్చి దేవుని మందిరంలోకి వచ్చి స్తోత్రములు సంతోషముతో పాడి తల వంచి ఆరాధన చేసి, ఒక రాజే పెందలకర లేచి దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేసింటే మన పరిస్థితి ఏంటి? అలక్ష్యం అయిపోయింది ఆరాధన అంటే. దేవుని మందిరం అంటే అసలు పట్టింపే లేదు. మనమేనా పరలోకం పోయేది? మనమేనా? క్వశ్చన్ మార్క్. సరే, సంతోషముతో స్తోత్రములు పాడి అధికమైన సంతోషముతో తల వంచి ఆరాధన చేసినటువంటి సందర్భం. లోకస్తులంతా లోకములో ఉన్న సంతోషము, లోకమిచ్చే సంతోషములో సంతోషిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలముగా దేవుని మందిరములో సమకూర్చబడి దేవుడు నీకు నాకు ఇచ్చిన సంతోషముతో ఆరాధన చేయబద్దులమై ఉంటున్నాం. ఎందుకు సంతోషముతో ఆరాధన చేయాలా? కీర్తన సంఖ్య 35, 9వ వచనం. సామ్ నెంబర్ 35 verse 9 ప్లీజ్. కీర్తన సంఖ్య 35, 9వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషం. ఎందుకు సంతోషముతో స్తోత్రములు పాడి ఆరాధన చేయాలా? మొట్టమొదటిగా ఎందుకు సంతోషంతో ఆరాధన చేయాలంటే, ఆయన నీకు నాకు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషముతో ఆరాధన చేయాల. రక్షణ ఉచితం. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. రక్షణ పొందిన మనం చెప్పాలా? రక్షణ పొందిన మీరు చెప్పాలా? ఎక్కడైనా కొన్నారా? షాపింగ్ మార్కెట్లో, రిలయన్స్ మార్ట్లో ఎక్కడైనా దొరికిందా ఇది? ఎవరైనా చెప్పండి, డబ్బులు పెట్టి రక్షణ కొన్నా అని. ఇట్స్ ఫ్రీ. రక్షణ ఉచితం. కానీ నీవు నేను ఉచితముగా పొందుకున్న ఈ రక్షణలో దాగి ఉంది శిలువ కార్యము. నిన్ను నన్ను రక్షించడానికి యేసు క్రీస్తు ద్వారా కల్వరి శిలువలో ఒక యాగముగా, ఒక బలిగా, ఒక అర్పణగా అర్పింపబడ్డాడు. పరలోకం వదులుకున్నాడు, నిత్య మహిమను వదులుకున్నాడు, దేవుని స్వరూపం వదులుకున్నాడు, ఆ సింహాసనం వదులుకున్నాడు. మానవ స్వరూపములోనికి, భూలోకములోనికి నరుడుగా పేద నరుని రూపము ధరించి లోకములో జన్మించి నీ నా ప్రతి పాపమును కడగడానికి తన పరిశుద్ధ రక్తమును కార్చినాడు. రక్తము చెందించకోకుంటే పాపికి పాపక్షమాపణ లేదు. పరిశుద్ధ రక్తంలో నేను నా ప్రతి పాపము కడుగబడింది. ఆయన మరణించి సమాధించబడి తిరిగి లేచుట ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది. రక్షణ అనేది ఉచితం. ఉచితముగా నీవు నేను పొందుకున్నటువంటి రక్షణలో దాగి ఉంది గొప్ప బలియాగము, శిలువ త్యాగము. ఎందుకు తెలుసా? నీవంటే ఆయనకు చాలా ఇష్టం. నిన్ను అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి తన ప్రాణము పెట్టినాడు. కాబట్టి రక్షణ ఉచితంగా పొందుకున్నాం. ఎటువంటిది నీవు నేను పొందుకున్న ఉచితమైన రక్షణ? శిలువ త్యాగములో ఉన్నటువంటి దాగి ఉన్న రక్షణ ఎటువంటిది? హెబ్రీ 2:3 ప్రకారము గొప్ప రక్షణ. హెబ్రీ 5:9 ప్రకారము నిత్య రక్షణ. హెబ్రీ 7:25 ప్రకారము సంపూర్ణ రక్షణ. 2 తిమోతి 2:10 ప్రకారము మహిమతో కూడిన రక్షణ. లూకాసు వార్త 2:32 ప్రకారము సిద్ధపరిచిన రక్షణ. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, మహిమతో కూడిన రక్షణ, సిద్ధపరిచిన రక్షణ నీకు నాకు ఉచితముగా ఇవ్వడానికి ఏ పాపము చేయని ఆయన నీ నా పాపముల కొరకై కలవరి శిలువలో బలి అయిపోయాడు. రక్తము కార్చినాడు. స్వరూపము లేదు, సొగసు లేదు. ఆయన దేహమంతా దున్నపడింది. ఎక్కడ చూసినా రక్తపు గాయములే. పిడుగుద్దులతో గుద్దినారు, వెంట్రుకలు లాగినారు, అపహాసం చేసినారు, ఉమ్మి వేసినారు, కొరడాలతో కొట్టినారు. ఇదంతా ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి. రక్షణ లేకపోతే నిరీక్షణ లేదు, రక్షణ లేకపోతే పాప క్షమాపణ లేదు, రక్షణ లేకపోతే పరలోకం లేదు. కాబట్టి
నన్ను రక్షించటానికి యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో బలైపోయినాడు. కారణం ఒక్కటే, నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి. నువ్వు ఆయన సొత్తు, ఆయన స్వరూపం, ఆయన చేతులతో నిన్ను తయారు చేసుకున్నాడు. ఎఫెసీయులు 2:10 ప్రకారము మనం ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి పాపములో పడి చెడి ఉన్న నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి బలైపోయినాడు. కాబట్టి సంతోషముతో ఎందుకు ఆరాధన చేయాలంటే రక్షణను బట్టి ఆరాధన చేయాలా. రెండవది, సంతోషంతో ఎందుకు ఆరాధన చేయాలా? మొదటి రాజులు 1 Kings chapter 8 and verse 66. మొదటి రాజులు 8వ అధ్యాయము చివరి వచనం 66వ వచనం. 1 Kings chapter 8వ వచనమున, అతడు జనులకు సెలవేయగా వారు రాజును పగడి, యెహోవా తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలులకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుతూ ఆరాధన, ఆనంద హృదయులై, సంతోషముతో ఆనంద హృదయులై. ఎందుకు రెండవదిగా ఆరాధన చేయాలంటే, ఎందుకు? దేవుడు చేసిన మేలులను బట్టి. మొట్టమొదటి దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషంతో ఆరాధన చేయాలా. రెండవది, దేవుడు నీకు చేసిన మేలులను బట్టి సంతోషముతో ఆయనను ఆరాధన చేయాలి. ఏంటి మేలులో? ఎన్నని చెప్పగలుగుతాం దేవుడు చేసిన మేలులు? రక్షణ పొందిన ఆ రోజు నుండి నేటి వరకు వ్యక్తిగతంగా నీకు ఎన్నో మేలులు చేసినాడు, కుటుంబంలో ఎన్నో మేలులు చేసినాడు, సంఘముగా ఎన్నో మేలులు చేసినాడు. భార్య అడిగితే చెప్తుంది, పెన్ను పేపర్ తీసుకుని ఎన్నో మేలులు అని అంటుంది. భర్తను అడిగితే చెప్తాడు, ఎన్నో మేలులు చేసినాడు. పిల్లలను అడిగితే చెప్తారు, ఆ కుటుంబాన్ని అడిగితే చెప్తుంది దేవుడు చేసిన మేలులు. అందుకే దావీదు అంటాడు కదా 103వ కీర్తనలో, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. దేవుడు చేసిన మేలులు, ఉపకారములు మరిచిపోకుడి. ఎన్నిసార్లు మర్చిపోయినాం దేవుడు చేసిన మేలులు? మానవులుగా మన స్వభావం ఏంటంటే మర్చిపోతాం. ఏం మర్చిపోతాం? మేలులు మర్చిపోతాం. కానీ ఏం గుర్తుపెట్టుకుంటాం? ఎవరైనా కీడు చేశారనుకోండి, ఒక్క మాట ఎవరైనా మాట్లాడారనుకోండి, మన మందిరానికి వచ్చేవారే, మర్చిపోతామా? మర్చిపోం. ఎప్పటి వరకు? ఆ వ్యక్తి కనపడేంత వరకు, లేకుంటే నీ గొంతులు ఊపిరినంత వరకు వారు చేసిన కీడు మర్చిపోం. కానీ మేలులు మర్చిపోతాం. దేవుడు నీకు నాకు ఎన్ని మేలు చేసినాడు. ఏంటి మేలులు? ఏంటి మేలులు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడే సమస్తమును ఏం చేస్తాడు ఆయన? రోమా 8:28. సమస్తమును సమకూడి మేలు చేసే దేవుడు. సమస్తమును సమకూర్చి నీకు మేలు చేసినాడు. ఏంటి ఆ మేలులు? 29వ వచనంలో ఉంది. దేవుడు ఎవరిని ముందుగా చదవండి. 8:29 రోమన్స్ 8:29. ఎందుకనగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో చాలు. దేవుడు చేసిన మేలులు ఏంటంటే దేవుడు ముందుగానే ఎరిగినాడు. దేవుడు ముందుగా మనల్ని ఎరిగినాడు. ఎప్పుడు ఎరిగినాడు? ఎఫెసీయులు 1:4 నుండి 6 వరకు కలిసి ఉంటే, ఎట్లనగా తన ప్రియనందు తన ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిర్ణయించి ప్రేమ చేత ఏర్పరచుకొని ఎరిగినాడు. ఎప్పుడు ఎరిగినాడు? జగత్తుకు పునాదులు వేయబడక మునిపే. ఆదికాండం 1:1, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, భూమిని సృష్టించక మునిపే, భూమికి పునాదులు వేయబడక మునిపే, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం కన్నా ముందే దేవుడు నిన్ను ఎరిగినాడు. ఇది మేలు కాదా? ఎంతమంది ఉన్నారు నీకన్నా చదువుకున్నవారు బయట? వారిని ఎరగలేదు. నీకన్నా ఆస్తిపాస్తులు కలిగిన వారు ఉన్నారు, నీకన్నా ధనము భోగము కలిగిన వారు ఉన్నారు, కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తున్న వారు ఉన్నారు. వారిని దేవుడు నిన్ను ఎరిగినాడు. చదువు లేకపోయినా, అందం లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా దేవుడు నిన్ను నన్ను ఎరిగినాడు. ఇది దేవుడు చేసిన మేలులు. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారిని ఏం చేసినాడు? రెండవది నిర్ణయించినాడు. ఎరిగినాడు. మొట్టమొదటిగా ఎరిగిన నిన్ను నన్ను జగత్తు పునాది వేయబడక మునిపే, ఇర్మియా 1:4 ప్రకారము తల్లి గర్భం ముందు రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగినాడు. ఎరిగి
చదవండి అక్క, మళ్ళీ చదవండి మాట. నిర్ణయించను, పిలిచాను. రెండవది ఎరిగినాడు, పిలిచినాడు. ఎక్కడుండి పిలిచినాడు? మత్తయి 1:28, మత్తయి 11:28. పాపముల చేత పడి చెడి ఉన్న మనలను కమ్ టు మీ, నా ఎదుకు రండి అని మనల్ని పిలిచినాడు. పిలిచిన వాడు ఎవరు? 1 తెస్సలోనికీయుల పత్రిక 5:24. ఎవరు పిలిచింది? మిమ్ములను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ఇటువంటి నమ్మకమైన వాడు మనల్ని పిలిచినాడు. ఎటువంటి పిలుపు ఇది? ఉన్నతమైన పిలుపు, పరలోకపు పిలుపు, తన రాజ్య నివాసులుగా ఉండటకు పిలుపు, తేజవాసులైన స్వాస్థ్యంగా ఉండటకు ఈ నమ్మకమైన దేవుడు నిన్ను నన్ను ముందుగానే పిలిచినాడు. ఎవరిని ఎరిగినాడో వారిని పిలిచినాడు. ఎవరిని పిలిచినాడో వారిని నీతిమంతులుగా తీర్చినాడు. ఒకప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడక మునుపు మన పరిస్థితి ఏంటి? నీతికి వ్యతిరేకం. నాకు తెలుసు మీరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఆ టీవీ, ఎన్టీవీ ఎన్ని చూసి వచ్చినారు. అందుకే అంటా ఉన్నారు అవినీతి అని. బైబిలు దుర్నీతి, నీతికి బైబిల్లో దుర్నీతి దానికి వ్యతిరేకం. అవినీతి అనేది బయట ఉంటుంది, లోకంలో జరిగేది అవినీతి. కాబట్టి ఒకప్పుడు మనము దుర్నీతి పరులము. అందుకే రోమా 3:11 నీతిమంతుడు లేడు, అందరూ త్రోసపేకముగా పనికి. ఆ లిస్ట్ లో నేను ఉన్నాం. ఇటువంటి మనలను, దుర్నీతి బంధకముల చేత చుట్టబడి కట్టబడి ఉన్న మనలను ఈ దేవుడు నీతిమంతులుగా చేశాడు. ఎట్లొచ్చింది నీతి? రోమా 5:1 ఆయన విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమా 5:9 చాలు. రోమా 5:9 యేసు రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. కాబట్టి ఇది మేలులు కాదా? దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగినాడు. రెండవది పాపములో ఉంటే నిన్ను నన్ను పిలిచినాడు. మూడవది నీతిమంతులుగా తీర్చినాడు. నాలుగవది ఎవరు నీతిమంతులుగా తీర్చినాడో వారిని మహిమ పరిచాడు. వాట్ ఎ గ్లోరీ ఇట్ విల్ బి. ఎటువంటి గొప్ప మహిమలోనికి నీవు నేను తీసుకుని రాబడతా ఉన్నాం. ఫిలిప్పీ 3:21 ప్రకారము ఈ దీన శరీరము మహిమా శరీరం వల్లే ట్రాన్స్ఫర్ అవుతుంది, మార్చబడుతుంది. మహిమగల దేవుని దగ్గర నిత్యము మహిమలో నీవు నేను యుగ యుగాలు ఉండబోతా ఉన్నాం. ఇది దేవుడు నా ఎడల చేసిన మేలులు కాదా? దేవుడు కలుగు చేసిన రక్షణను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి సంతోషంతో ఆరాధన చేయి. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి ఆరాధన చేయి సంతోషంతో. ఏంటి ఆ మేలులు? ముందుగానే ఎరిగినాడు, ముందుగానే పిలిచినాడు, ముందుగానే నీతిమంతులుగా తీర్చినాడు, ముందుగానే మహిమ పరిచినాడు. మహిమలో ఉండబోతా ఉన్నాం పరలోకంలో. మూడవది దేవుణ్ణి ఎందుకు సంతోషంతో ఆరాధించారు. 2 దినవృత్తాంతములు క్లుప్తంగా రెఫరెన్స్ చూపించి ముగిచ్చేస్తే సమయం అయిపోయింది. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 27వ వచనం. నేను రెఫరెన్స్ చెప్పిన వెంటనే నాకు అందిస్తా ఉన్నాను. సంతోషపరిచేను. ఎందుకు సంతోషంతో ఆరాధన చేయాలా? జయము అలుగు చేసిన దేవుణ్ణి బట్టి, దేవుడు నీకు నాకు ఇచ్చిన జయాన్ని బట్టి ఆరాధన చేయాలి. ఇక్కడ ఆశ నలుదిక్కుల నుండి శత్రు సైన్యము, నలుదిక్కుల నుండి ఈ రాజ్యం మీదకి వచ్చింది. ఈ రాజు ఆ దేశాన్ని, ఈ దేశాన్ని, ఆ రాజులను, ఈ రాజులను సంప్రదించలే, దేవుని వైపు వెళ్ళాడు. ప్రభువా, నలుదిక్కుల నుండి నా మీద శత్రువులు విజృంభించి దండెత్తి వస్తా ఉన్నారు, నీవే మాకు దిక్కని పైకెత్తినాడు చేతులు. నలుదిక్కుల నుండి సైన్యము, ఆయన ఒకే ఒక దిక్కు, నీవే మాకు దిక్కని ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడు నలుదిక్కుల నుండి ముంచెత్తిన సైన్యం మీద ఈ ఆసారాజుకి ఏమొచ్చింది? యెహోషాపాతు కదా, యెహోషాపాతు రాజు మీదకి ఏమొచ్చింది? జయమొచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, మొదటి వచనంలో మోయాబీయులు వచ్చినారు, అమ్మోనీయులు వచ్చినారు, మోయోనీయులు వచ్చినారు, సిరియనులు వచ్చినారు. నలుదిక్కుల నుండి వచ్చినప్పుడు ఈ రాజు, ఈ యెహోషాపాతు రాజు, ప్రభువా నీవే మాకు దిక్కు అని ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు యెహోషాపాతు పక్షమున శత్రువుల మీద
ఈ జయశాలి విజయశాలి ఈ దేవుడు బలమైన హస్తం చేత వారిని ఎదిరించి యెహోషాపాతుకు తన రాజ్యమునకు జయమును గురించినటువంటి ఈ విజయశాలి నీ పక్షమున నా పక్షమున కూడా పోరాడినాడు. శత్రువైన సైతానుడు రక్షణ పొందిన ఆ రోజు నేటి వరకు నలుదిక్కు నుండి ఆ రోజు వచ్చినాడేమో, కానీ ఈ రోజు ప్రతి దిక్కు నుండి శత్రువు నీ మీద నా మీద పోరాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను వాడు ఓడించాలని, కానీ మనకు శక్తి సరిపోదు. అటువంటి పక్షంలో అటువంటి సందర్భంలో దేవుణ్ణి మనము కోరుకున్నప్పుడు, ప్రభువా శత్రువైన సైతానుడు బలవంతుడు నా మీద దండిస్తా ఉన్నాడు, నా పక్షమున వాడితో పోరాడు, నాకు జయం అనుగ్రహించు అన్నప్పుడు మన పక్షమున ఆయన వాడితో పోరాడి మనకు జయం అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు శత్రువులు ఎవరు? విశ్వాసిక శత్రువులు ఎవరు? మూడు శత్రువులు. ఒకటి శరీరము, లోకము, సైతాను. లోకములో మళ్ళా మూడు ఉన్నాయి: శరీరాశ, నేత్రాశ, జీవబుడం. ప్రతిరోజు 24 గంటలు మన మీద దాడి. అనేక సార్లు పడిపోయినాం, జారిపోయినాం. బలమైన పాపం మనల్ని బలహీనులు చేసింది. అటువంటి పరిస్థితుల్లో విజయశాలి అయిన పునరుత్థాన శక్తి ఇచ్చే దేవుని మీద ఆధారపడినప్పుడు శత్రువును, సైతానును, ఈ శరీర కోరికలను దేవుడు మీద దేవుడు మనకు విజయం అనుగ్రహిస్తూ వచ్చినందుకు దేవుని ఆరాధన చేద్దాం. రక్షణను బట్టి ఆ సంతోషంతో ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేలులను బట్టి ఆరాధన చేద్దాం. దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి సంతోషంతో ఆరాధన చేద్దాం. 4వది 31వ కీర్తన 7వ వచనం. 31:7. నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై, ఎందుకు సంతోషంతో ఆనందంతో ఆరాధన చేయాలంటే దేవుని కృపను బట్టి. దేవుడు కృపగలదు, దేవుడు కృపగలవాడు. దేవునికి ఉన్నటువంటి గొప్ప పేర్లలో ఒక లక్షణాలలో ఒకటి ఆయన కృప కలిగిన వాడు. ఆయన కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి నీ ఎడల నా ఎడల ఆయన 24 గంటలు తన కృపను చూపిస్తా ఉన్నాడు. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే మర్సీ, గ్రేస్ అని పేరు పెట్టుకుంటాం కదా. సిస్టర్ చెప్పాలి, కృప అంటే అర్థం ఏంటి? దేనికి మనము అర్హులము కాదో దానికి అర్హులుగా చేసింది దేవుని కృప. దేవునికి మనం యోగ్యులము కాదో దానికి యోగ్యులుగా చేసింది దేవుని కృప. ఆయన కృపగలవాడు. విలాప వాక్యములు 3:23-23 ఆయన కృపా వాత్సల్యత కలిగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన కృపా వాత్సల్యత దినదిన మనల్ని నూతనంగా పుడుతున్న కారణాన్ని బట్టి మనం లయము కాకుండా, నిర్మూలము కాకుండా ఆయన బలిష్టమైన బావు కింద భద్రపరచబడి, గొంతు ఊపిరి కలిగి, బ్రతికి బట్టగట్టి, సజీవులకు ఉంచబడి, సజీవమైన వాక్యమును ఆధారం చేసుకుని సజీవుడైన దేవుణ్ణి సజీవుల మధ్యలో సజీవముతో ఆరాధన చేసే భాగ్యము ఈ కృప మనకు ఆధారమైంది. అందుకే 15:10 1 కొరింథీయులో అపొస్తలుడు పౌలు ఏమంటాడు? ఇప్పుడు నేనేమై ఉన్నానో అది నా ఆస్తి కాదు, నా ఉద్యోగం కాదు, నేను చదువుకున్న చదువు కాదు, నాకున్న పేరు ప్రఖ్యాతలు కాదు, నా ఆరోగ్యం కాదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఇప్పుడు నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప. ఇప్పుడు నీవు నేను ఏమై ఉన్నామో అది మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనం చదువుకున్న చదువుని బట్టి కాదు, మనకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి కాదు, మనకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి కాదు. కేవలం ఆయన కృప. ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. అందుకే 36వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటాడు, ఆయన కృపను వర్ణిస్తూ కీర్తన పాడుతాడు. ఏమంటాడు? యెహోవా నీ కృప ఆకాశమంతా, ఆకాశమున కంటే నీ కృప మహోన్నతమైనది, కృప మహోన్నతమైనది, ఆకాశమున కంటే నీ కృప మహోన్నతమైనది, కృప మహోన్నతమైనది, నీదు సత్యము మేఘముల కంటే, నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది, అత్యున్నతమైనది. దేవా నీ కృప, నాయనలు చూపిన కృప ఆకాశమంతున్నతంగా ఉంది. ఏమని నిన్ను సృష్టించగలుగుతాను? అడవులలో ఉన్న నీ కృప నన్ను ఆవరించింది, గుహలలో తలదాచుకున్న నీ కృప నా వెన్నంటూ ఉంది. నా చుట్టూ ఎవరు లేరు, నా అనుకున్న వారు నన్ను అలంత దూరాన్ని విసిరివేసినారు,
కానీ విడవని కృప. అందుకే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. ఎవ్వరూ ఆయనకు వెన్నంటి లేరు. అనేక కష్ట పరిస్థితులలో, ఇరుకు ఇబ్బందులలో దేవుని కృప దావీదుకు వెన్నంటి ఉంది. అందుకే దాన్ని తలపోసుకుంటూ ఏమని నిన్ను స్తుతించగలుగుతాను ప్రభా, కేవలము ఆకాశమంతున్నతమైన కృప నాయడలా చూపున. కాబట్టి కృప కలిగిన దేవుని ఉదయకాలం సంతోషంతో ఆరాధన చేద్దాం. 5వది రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం, సమయం అయిపోయింది. సామెత 8:31 అందరినీ కలిసి చదువుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. సంతోషంతో ఎందుకు ఆయనను ఆరాధన చేయాలి? 8:31 సామెతలు, ప్రావర్బ్స్ 8:31 ఆల్ టుగెదర్ ప్లీజ్. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషం. ఎందుకు సంతోషంతో ఆయన ఆరాధన చేయాలంటే ఆయన కలుగు చేసిన పరలోకాన్ని బట్టి. ఒకరోజు వస్తుంది, ఇలా వదిలిపెడతాం. నా నిరీక్షణ ఏంటి? పరలోకములో మనమంట ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఆయనతో కలిసి నివసించే గొప్ప భాగ్యం. 6000 సంవత్సరముల నుండి నీ కొరకే నా కొరకే ఆయనే తన స్వహస్తముల చేత నిర్మిస్తా ఉన్నాడు. అది ముగ్ధ మనోహరమైన పట్టణం. అది ఏడుపు ఉండదు, పళ్ళు కొరుకుడు ఉండదు, దుఃఖం ఉండదు, చీకటి ఉండదు. అది పరమానందం, అది మోక్షానందం, నిజమైన నిత్యమైన ఆనందం ఉండే ప్రదేశం అది పరలోకం. ఆకలి దప్పులు ఉండవు. అందుకే పాట ఉంది కదా, ఆకలి దప్పులు దుఃఖము మనో వేదన లేదచ్చట, ఆకలి దుఃఖము మనో వేదన లేదచ్చట, పరమకు ఆకలి దప్పులు ఉండవు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, చీకటి ఉండదు. నిత్యము దేవుడే దీపమై వెలుగుతా ఉంటాడు. అటువంటి నిత్యమైన నిజమైన మోక్షానందం, పరమానందం, నిత్యము ఉండే ఆనందం పరలోకము నీ కొరకే నిర్మిస్తూ ఉన్నాడు. నివసించబోయే ఆ పరలోకము కొరకే సంతోషముతో ఆనందించే ఆ పరలోకము కొరకే దేవుడే నివసించే ఆ పరలోకము నీ కొరకే నివసిస్తున్న దేవుణ్ణి నీ కొరకే సిద్ధపరుస్తున్న పరలోకాన్ని బట్టి సంతోషముతో ఆరాధన చేద్దాం. తల వంచి సంతోషముతో ఆరాధన చేయాలి, స్తోత్రములు పాడి. ఎందుకు? రక్షణను బట్టి, మేలులను బట్టి, విజయాన్ని బట్టి, కృపను బట్టి, పరలోకాన్ని బట్టి. సంతోషముతో నీవు కూడా హిజ్కియాతో కలిసి, సమస్త క్రైస్తవ భక్త కోటితో కలిసి ప్రభుదిన పరిశుద్ధ దినములో మోకాళ్ళ మీదకి వచ్చి హృదయమారా సంతోషం ఆయనను ఆరాధించుదుముగాక.